హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది పెహల్గామ్ లో జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల పైన దాడి జరపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మహిళల ముందే వాళ్ళ భర్తలని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ అన్నలని, వాళ్ళ హస్బెండ్ని కోల్పోవడానికి నిజంగా వాళ్ళ కళ్ళ ముందటే అదంతా జరిగింది కాబట్టి నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబాలకి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా, ఎంత ధైర్యం ఇచ్చినా సరే మనం ఏది కూడా నిజంగా వాళ్ళకి అందించలేని ఆ బాధని పోగొట్టలేని పరిస్థితి అయితే ఇవాళ మనం ఎదుర్కొనాల్సి వస్తుంది. ఆ దాడి జరిగిన తర్వాత ఎంతో మంది ప్రాణాలను అనేది కోల్పోయారు. మనం చూస్తూనే ఉన్నాం. పిల్లల ఎదుటనే వాళ్ళ తండ్రులను కానివ్వండి, వాళ్ళ అన్నలను కానివ్వండి, నిజంగా ఆ ప్రాణాలు అనేది అరచేతుల్లో పెట్టుకొని ఆడవాళ్ళు, పసిపిల్లలు నిజంగా చాలా భయంకరమైన నిస్సహాయ స్థితిలో అక్కడ చూసాము. మనము ఆ విజువల్స్ కూడా మనము గత 2 నెలల నుంచి మనము చూస్తూనే ఉన్నాము. అలాంటిది జరిగిన వెంటనే ఎవరైతే మన వాళ్ళు అధికారులు ఉన్నారో ఇద్దరు మహిళలు నెక్స్ట్ ఆ ఆపరేషన్ అనేది మనం ఎందుకు సైలెంట్ గా ఊరుకోవాలి, మన వాళ్ళని ఈ విధంగా వాళ్ళ కళ్ళ ముందే ఈ విధంగా మీరు ముస్లింసా హిందూసా అని అడిగి మరీ వాళ్ళు షూట్ చేసినటువంటి విజువల్స్ అయితే మన కళ్ళ ఎదుటే కనిపిస్తూనే ఉన్నాయి. అది మరవక ముందే మన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు మహిళలు వెళ్ళి అక్కడ దాడి అయితే చేయటం అనేది జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే, అది జరిగిన ఒక 2-3 డేస్కే మళ్ళీ వెంటనే పాకిస్తాన్ వాళ్ళు మన పైన అటాక్ చేసేదానికి చాలా సిద్ధమయ్యారు. కానీ ఈ లోపలే మన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఎలా చేయాలి, ఈ ఆపరేషన్ ఎట్లా మనం ఊహించాలి అనేటటువంటి ఆ సందేశాన్ని ఏదైతే ఉందో దాన్ని పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని నిశ్చయించుకున్న తర్వాత ఆపరేషన్ అనేది చేయడం అనేది జరిగింది. అదే కోణంలో ఎవరైతే మన దేశ పౌరుడు మురళీ నాయక్, నిజంగా చెప్పాలంటే అతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మురళీ నాయక్ గారు నిజంగా అక్కడ ఆపరేషన్ జరుగుతుండగా ప్రాణాలని కోల్పోవడం అయితే జరిగింది. తన ప్రాణాలని కోల్పోతాను అని తెలిసి కూడా అతను అక్కడ అంటే ఆ దాడిలో ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు తన ప్రాణాలని వదిలాడు. నిజంగా మనం అది చూసాము. నిజంగా అది చాలా బాధాకరమైన విషయమే. అదే కాకుండా అలాంటి తల్లిదండ్రులు నిజంగా మా పిల్లల్ని మేము అక్కడికి పంపిస్తే మా పిల్లలు ఏమైపోతారో ఏంటో అనే భయం అనేది లేకుండా దేశానికి పనికొచ్చేటటువంటి పనులు చేయాలి అన్న ఉద్దేశంతోనే మిలిటరీ అనేటటువంటి ఆ తల్లిదండ్రులకి నిజంగా పెద్ద కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్తే మా పిల్లలు ప్రాణాలతో ఉంటారా లేదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు నిజానికి దేశానికి పనికొచ్చేటటువంటి పనులు చేయాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కేవలం అలాంటి వాళ్ళు, మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ మెయిన్ గేట్ అక్కడ దగ్గర మెయిన్ ఎక్కడైతే వాళ్ళు కాపలా మనందరి కోసం మనందరం సేఫ్ గా ఉండాలని అక్కడ వాళ్ళు చేసేటటువంటి సాహసాలు నిజంగా ఎవరిని సామాన్యమైనటువంటి మనుషులమైతే ఎవరిని చేయలేము. ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకొని ప్రాణాలను కూడా తెగించి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా దేశంలో మా వాళ్ళు క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఎంతో మంది మిలిటరీ వాళ్ళు నిజంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆపరేషన్ లో నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. అదే విధంగా అది జరిగిన తర్వాత అక్కటితో పాకిస్తాన్ ఆప్ చేసింది అనైతే మనం అనుకున్నాము. మన ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరికి కూడా పర్మిషన్స్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ మా భారతదేశంలో మీరు ఉండకూడదు, వెంటనే తక్షణం మీరు వెళ్ళాలి అనేది అయితే ఆ ప్రభుత్వం అనేది ప్రకటించింది. అయినప్పటికీ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. మా భూములు కానివ్వండి, మా ఇల్లులు కానివ్వండి అన్ని అమ్ముకొని మేము ఇక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితులు మావి, దయచేసి మమ్మల్ని పంపివ్వకండి, మేము
ఇక్కడే ఉంటాము అనేటటువంటి అడుక్కుంటున్నటువంటి దుస్సహాయ స్థితిలో ఇవాళ వాళ్ళు కనపడుతూ ఉన్నారు. అది అలా పక్కన పెడితే నిజంగా అది అది అసలు చెప్పడానికి కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. అవన్నీ కూడా నిజంగా అలాంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమి తెలియని అమాయకులు నిజంగా టూరిస్ట్ కి అలా అంటే ఏమీ తెలియకుండా జాలీగా మేము స్పెండ్ చేయాలి అని అక్కడ ఉండేటటువంటి ఏదైతే వాళ్ళు ఆ సన్నివేశాలు ఉన్నాయో అక్కడ చూడాలి అని అనుకుంటూ అక్కడికి వెళ్ళారో, ఎంతో జాలీగా ఉండాలి అని అనుకుని ఫ్యామిలీస్ తో వెళ్ళారో, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో ఒక 3-4 days మ్యారేజ్ అయిన వెంటనే అక్కడికి హనీమూన్ కానీ వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఫ్యామిలీస్ అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడి నుంచి మృతదేహాలతో నిజంగా అక్కడ కూర్చొని ఏడుస్తున్నటువంటి వాళ్ళని నిజంగా చూస్తుంటే చాలా బాధగా వాళ్ళందరికీ మనం ఏమైతే చేయలేము, కాస్త ధైర్యాన్ని అయితే ఇవ్వగలుగుతాం తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము. కానీ ఏదేమైనప్పటికీ అప్పటికీ మనం మరచిపోక ముందే ఎన్నో దాడులు, ఎన్నో లేనిపోయినవన్నీ కూడా జరిగాయి. అంటే నెక్స్ట్ అది జరిగిన ఒక 1 week కి కూడా నిజంగా చిన్నవన్నీ కూడా ఎన్నెన్నో మరణాలు మనం చూస్తూనే ఉన్నాము. ఏదో ఒక కోణంలో మరణాలను చూస్తూనే ఉన్నాము. అలా జరుగుతూ ఉండగానే ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాము, పెహల్గామ్ లో ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం నిజంగా మన కళ్ళ ఎదుటగానే మనకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ మనం న్యూస్ లో చూసాము. నిజంగా అది చాలా బాధగా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా అసలు చెప్పాలంటే ఒళ్ళు అయితే జలధరిస్తుంది అనమాట. ఎందుకంటే అందులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 241 మంది నిజంగా చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆ వయసులో ఉండే వాళ్ళు కానివ్వండి, నిజంగా వాళ్ళు ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కి మేము అక్కడికి వెళ్తున్నాము, మేము ఇక్కడికి వెళ్తున్నాము, లేదంటే వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, మేము వెళ్ళాలి, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే వాళ్ళు ఇంకా రకరకాలుగా ఉంటారు కదండి. ఆ ఎక్కిన 241 మందిలో నిజంగా ఒకే ఒక్కరు మాత్రం మిగిలారనమాట. అంత ధ్వంసం అయిపోయింది. పొగలు, మంటలు, నిజంగా ఆ మంటలు నిజంగా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధగా అనిపించిందండి. అది వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మన వాళ్ళు అని అనుకున్నాం కాబట్టి నిజంగా ఇంత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే లోపలే వాళ్ళకి అలా జరగడం అనేది అది పక్కన పెడితే అక్కడి నుంచి పడేటప్పుడు కిందకి ల్యాండ్ అయ్యి అది పడేటప్పుడు ఆ చక్రాలు ఏదైతే ఉందో ఆ చక్రాలు గాలికి కింద పడడం, ఆ విజువల్స్ కూడా మనకి రీసెంట్ గా మనకి వెలుగులోకి అయితే వచ్చింది. సో అది చూసి కూడా ఆ బిల్డింగ్ అది ఎక్కడైతే క్రాష్ అయ్యి కింద పడిందో, కూలి పడిందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అక్కడ చదువుతున్నటువంటి అంటే ట్రైనింగ్ నేర్చుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నర్సులు కానివ్వండి, స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఎంతో ముచ్చటగా మాట్లాడుకుంటూ భోజనం టైము మధ్యాహ్నము అలా జరగటం అనేది నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకుంటూ వాళ్ళు భోజనం చేస్తున్నటువంటి ఆ టైంలో సడన్ గా మనకి ఏమవుతుంది అని వెనక్కి తిరిగి చూసుకునేంత సెకండ్ కూడా వాళ్ళకి టైం అనేది తెలియకుండా కుప్ప కూలిపోవడం, మంటల్లో కాలి బూడిదవిపోవడం మన కళ్ళు ఎదురుగానే మనం వీడియోల్లో అయితే చూస్తూ ఉన్నాం, న్యూస్ లో అయితే చూస్తూనే ఉన్నాం. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తుంటే. ఎవరి బాడీ ఎవరిది అనేది కూడా గుర్తుపట్టలేనంత ఆ స్థితిలో నిజంగా ఇవాళ బాడీస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళ ఒక్కొక్కరి ఆ పైలట్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ లోపల ఉండేటటువంటి విమానంలో ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ కూడా నిజంగా ఎంతో మంది ఆ లేడీస్ జాలీగా ఫ్లైట్ లో తీసుకున్నటువంటి ఆ వీడియోలని చూస్తుంటే, ఆ రీల్స్ ని కూడా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎంతో లైఫ్ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఇలా చిమ్మ చీకట్లో ఒక్క సెకండ్ లో వాళ్ళ లైఫ్ ఇలా మారిపోతుందని ఎవ్వరు ఊహించి ఉండరు.
సో ఇలా ఎందుకు జరిగింది ఏంటి అని ఆలోచించే లోపలే ఆ ప్రమాదం అనేది జరిగిపోయింది. నిజంగా వాళ్ళందరికి కూడా, వాళ్ళ కుటుంబాలందరికి కూడా, మన దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ నిజంగా ఎంతో బాధపడుతున్నారు. ఎంతో మందిని బాధింపజేసేటటువంటి దృశ్యాలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము. కరోనా వచ్చి ఎంతో మంది వేల మందిని తీసుకెళ్ళింది. తెలియని జబ్బు వచ్చి ఎంతో మందిని తీసుకెళ్ళింది. కానీ ఈ సంవత్సరం తెలియకుండానే ఎప్పుడు ఏ నిమిషంలో మృత్యు ఎలా మన మీదకి వస్తుందో, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎలా మృత్యు మన పైకి వస్తుందో అనేది తెలియకుండానే మన దాడి జరుగుతూ ఉందన్నమాట. ఎంత సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మన మౌనం తప్ప మనం అంతకు మించి వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలి అనేది ఒక్కటి తప్ప ఇంకా మనం ఏది కూడా మనం వాళ్ళకి అందించలేము. అది కూడా పక్కన పెడితే అలా జరిగేటప్పుడు పక్కనే ఉండేటటువంటి బిల్డింగ్ లో ఎవరైతే ఆ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటే మేము చనిపోతామేమో అన్న ఉద్దేశంతో అక్కడ ఉండేటటువంటి పై అంతస్తులో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ బాల్కనీ సైడ్ లో నుంచి వచ్చి కర్టన్స్ కానివ్వండి, ఇంకేదైనా బెడ్షీట్స్ కానివ్వండి కట్టి బాల్కనీలో నుంచి కిందకి దిగి వాళ్ళ ప్రాణం కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు కూడా విజువల్స్ మనము న్యూస్ లో అయితే చూస్తూనే ఉన్నాము. అంత భారీగా అగ్ని ప్రమాదం అనేది అక్కడ జరగడం అయితే మనం చూసాము. సో ఇదంతటికి కూడా కారణము ఏంటి అనేది మనం ఆలోచించే కంటే కూడా ఎంత సేఫ్ గా ఉన్నా సరే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇకనైనా అలా జరగకుండా ఉండాలి అనే దాన్ని మనం ఎప్పుడు ఎవరిని ఆపలేం. కాబట్టి మన టైం అనేది మాత్రం ఇది ఒక టైం అని మాత్రమే మనం అనుకోవాలి. టైమే మన జీవితాల్ని రాస్తుందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. నిజంగా చాలా బాధగా ఉందండి. మరొక టాపిక్ తో మీ ముందు ఉంటుంది మీ తేజస్విని. అంతవరకు సెలవు, నమస్తే.